కందుకూరు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బుర్రా మధుసూదన యాదవ్ గారి పిలుపు మేరకు కందుకూరు నియోజకవర్గంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను తగ్గించాలని చెప్పి భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడిన మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జి బుర్రా మధుసూదన యాదవ్ గారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ప్రజలకు ఇచ్చి వాటిని తుంగలో తొక్కే విధంగా వ్యవహరిస్తుందని, ముఖ్యంగా పెట్రోలు డీజిల్ ధరలను అధికారంలోకి వస్తే తగ్గిస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలతో పాటు అధికంగా వ్యాట్ను సెస్ను వసూలు చేస్తుందని చెప్పి దీన్ని నిరసిస్తూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలపై వ్యాట్ను తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా కోరారు. అదేవిధంగా సబ్ కలెక్టర్ కలిసి వినతిపత్రం ఇస్తూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు జరపకుండా ప్రజలపైన అధికమైనటువంటి ధరలతోటి పెట్రోలు డీజిల్ పైన, గ్యాస్ పైన, ముఖ్యంగా నిత్యావసర వస్తువులపైన ధరలు పెంచి ప్రజల్ని నానా ఇబ్బందులు పరుస్తుందని, ఈ ఇబ్బందులన్నింటినీ తొలగించే విధంగా మేము నిరసన తెలియజేస్తుంటే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కనీసం అనుమతి కూడా ఇవ్వకుండా మా పట్ల వ్యవహరించారని చెప్పి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి ఆయన ఈ సందర్భంగా తెలియజేసి ఉన్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చి మధుసూదన్ యాదవ్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం పట్ల వైసీపీ శ్రేణుల్లో ఆనందాలు వ్యక్తమవుతూ ఉన్నాయి.